మూడవ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ మాట రాయబడుచుంది. దేవుడైన యెహోవా ఓ మాట అంటున్నాడు యెహోషువతో, నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను అని. ఎందుకు దేవుడైన యెహోవా మోషేని యెహోషువని గొప్ప చేయడానికి గల కారణం ఏంటంటే, యెహోషువ మాత్రమే దేవుని యొక్క మాటను వినినవాడుగా కనబడుతున్నాడు. అనేక మంది ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరినప్పటికీ వాగ్దాన భూమిని కైవసం చేసుకున్న వాళ్ళలో యెహోషువ మాత్రము ఒక్కడుగా కనబడుతున్నాడు. ఇక్కడ యెహోషువ అని ఇక్కడ వాక్య భాగం రాయబడి, నేను మోషేకి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నానో నీకుతో కూడా నేను ఆ విధంగా తోడుగా ఉంటాను అంటున్నాడు. అదేవిధంగా ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు అందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. ఎందుకంటే ఇజ్రాయేల్ అందరూ కూడా తెలుసుకోవాలి నువ్వు దేవుని చేత పంపబడిన వాడు అని. ఒకవేళ ఒక వాక్య మనం ఈ విధంగా అర్థం చేసుకుందాం, ఒకవేళ నువ్వు కనుక దేవుని చేత పంపబడిన వానిగా ఉండాలి, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే ఏమి చేయాలో నేర్చుకుందాం. ఎందుకంటే యెహోషువ ఆ విధంగా ప్రవర్తించిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా మీకును నేను తోడై ఉంటా. కానీ నేను ఏ విధంగా అయితే మోషేతో పాటు ఉన్నానో, మోషే నా మాట విన్నాడు వాడిగా, నేను మోషేకు సహాయకుడిగా ఉండి నేను ఎలాగైతే మోషే నడిపించానో నేను కూడా నిన్ను ఆ విధంగా నడిపించేవాడును. కనుక ఇదిగో ఈ దినమున నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నానని వాళ్ళు ఇక్కడ రాయబడుచుంది. దేవుని యొక్క వాక్య భాగము మనం చదువుకున్న యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో వారు యోర్దాను నది దాటుతున్న సందర్భంలో జరిగిన యొక్క సన్నివేశం మనం చదువుకున్నాం. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం, నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టాలి అంటే నువ్వేం చేయాలి. ఎందుకంటే గతించిన దినముల్లో మనం నేర్చుకున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము అక్కడ మనం చదువుకున్నట్లయితే మనస్సే గురించి మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే నీలో గొప్ప పరితాపము ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే ఉందో, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడని నేర్చుకున్నాం. ఈ దినమున మరొక మాట నేర్చుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము సారి చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము అక్కడ మొదట వచ్చిన నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భం అనేది మనకు కనబడుతుంది. దాంట్లో ముఖ్యమైన వ్యక్తిగా అబ్రహాం అనేది కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, నీవు కూడా దేవుడు చెప్పినట్లుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే పశ్చాత్తాప హృదయంతో పాటుగా ఇక్కడ ఇంకొక సందర్భం అనేది కనబడుతుంది. నీలో గొప్ప పరీక్షలు అనేవి అవసరం. నీలో గొప్ప పరీక్షలు ఉండాలి. పరీక్షలు కాదు, గొప్ప పరీక్షలు. చూడండి, ఎప్పుడైతే ఒక స్టూడెంట్ని కనుక మనం తీసుకున్నట్లయితే వాడు నెక్స్ట్ క్లాస్లోనికి ప్రమోట్ అవ్వాలి అంటే, వాడు చదువుతున్న చదువులో నుంచి తర్వాత తరగతిలోనికి వారు వెళ్ళాలి అంటే టెస్ట్ ఎగ్జామ్ రాస్తే పని అవ్వదు, యూనిట్ ఎగ్జామ్ రాస్తే పని అవ్వదు, క్వార్టర్లీ రాస్తే పని అవ్వదు, హాఫ్లీ రాస్తే పని అవ్వదు. కానీ రాయవలసింది యాన్యువల్ ఎగ్జామ్ అనేది రాయాలి, పబ్లిక్ ఎగ్జామ్ అనేది రాయాలి. పబ్లిక్ ఎగ్జామ్ రాస్తేనే వాడు తర్వాత క్లాస్లోనికి ప్రమోట్ అవుతాడు, లేకపోతే అదే క్లాస్లోనే ఉంటాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నాట్ ఎగ్జామ్స్, అంటే సామాన్యమైన ఒక పరీక్షలు అయితే కాదు, కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రతి వాని యొక్క జీవితంలో అవసరం. అందుకే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నీలో గొప్ప పరీక్షలు అనేవి ఉండాలి, గొప్ప ఎగ్జామ్స్ అనేది ఉండాలి. ఇక్కడ మనం చదువుతున్న యొక్క సందర్భం ఆదికాండం 22వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అబ్రహామును పిలవటమే గొప్ప పరీక్షగా కనబడుతుంది. ఎందుకు అబ్రహామును పిలవటము ఒక పరీక్ష అంటే 12వ అధ్యాయము ఆదికాండంలో రాయబడుచుంది, నీవు నీ ఇంట నుండి బయటకు రావాలి, నువ్వు నీ బంధువుల ఇంట నుండి బయటకు రావాలి, నువ్వు నీ దేశంలో నుండి నీ ప్రజలలో నుండి నువ్వు బయటికి రావాలి అని రాయబడుచుంది. కాబట్టి అక్కడ రాయబడుచుంది,
ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశములకు ఆయన నన్ను తీసుకుని వెళ్తాడో, ఏ దేశంలో ఆయన నన్ను నిలబడతాడో అని ఏ మాత్రం కూడా ఆలోచన అనేది లేదు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 8 వచనం చూద్దాం. హెబ్రీ 11 అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 8 వచనం. అక్కడ రాయబడుచుంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న దేశమునకు బయలుదేరెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియక బయలుదేరను అని రాయబడుచుంది. ఇక్కడ ఎప్పుడైతే దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాడో, రాయబడుచుంది, ఆ పిలుపుకు లోబడిన వాడిగా ఉండి తనకు స్వాచ్ఛంగా ఇవ్వబోతున్న దేశం ఏంటో తెలియకపోయినప్పటికీ అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో అది తెలియక బయలుదేరిన వాడు ఎవడంటే అబ్రహాం. కాబట్టి అబ్రహాం పిలవటమే పరీక్ష. ఇక్కడ అబ్రహాం జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఏంటంటే, దేవుడు ఎటు నడిపిస్తాడో అటే వెళ్ళాలి. ఇజ్రాయేల్ జనాంగం కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు ఐగుప్తులో బయలుదేరిన తర్వాత వారు వాగ్దాన భూమికి, ఆ కానాను దేశం వారు వెళ్ళాలంటే వారికి దారి అనేది తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఏ రకమైన నావిగేషన్ లేదు, అప్పుడు ఏ రకమైన గూగుల్ మ్యాప్స్ కూడా లేవు. ఇక్కడ ఎటు వెళ్ళాలో ఎవరినైనా అడిగితే, కానాను ఎటు వెళ్ళాలి అని అడిగితే దారి చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ 6 లక్షల కాల్బలం ఒకేసారి నడుస్తుంటే ఆ దారంట చెప్పేవాడు, ఆ దారంట ఏమన్నా ఊర్లు కూడా ఉన్నాయి, ఇగో కొంతమంది పాకలు వేసుకుని ఉన్నారు, వీళ్ళని దారి నడితే చెప్తాడు అనే విధంగా ఏమీ కూడా లేదు. కానీ అక్కడ రాయబడుచుంది నిర్గమకాండం 14 అధ్యాయంలో, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపించాడు. ఎప్పుడైతే మేఘస్తంభం కదులుతుందో వారు కూడా కదలాలి, ఎప్పుడైతే మేఘస్తంభం ఆగిపోతుందో వాళ్ళు కూడా ఆగిపోవాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ విధంగానే అబ్రహాం యొక్క జీవితంలో ఎక్కడికి పిలుస్తున్నాడు, దేవుడు నన్ను ఎటు నడిపిస్తున్నాడో తెలియక దేవుడు పిలిచిన పిలుపుకు లోబడిన వాడిగా ఉండి అబ్రహాము నడిచిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహామును పిలవటమే పరీక్ష తన యొక్క జీవితంలో. ఆ విధంగా పిలిచిన ఆయన మరొక పరీక్ష పెట్టాడు. అదేంటంటే తన కొడుకును బలి అడగటమే మరొక పరీక్ష, మరొక పబ్లిక్ ఎగ్జామ్. ఇక్కడ రాయబడుచుంది, అతను పిలవటమే మరొక పరీక్ష. ఎందుకంటే తన కుమారుణ్ణి బలి అడుగుతున్నాడు. అక్కడ ఆదికాండం 22 అధ్యాయంలో 2వ వచనంలో ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 22వ అధ్యాయము ఇక్కడ చూసుకున్నట్లయితే, అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దానిని మీద దహన బలిగా అతన్ని ఇది ఏ రకమైన పరీక్ష అంటే దహన బలి. తన అత్యంతగా ఇష్టపడిన కుమారుణ్ణి, ప్రేమించిన కుమారుణ్ణి దేవుడైన యెహోవా అంటున్నాడు, నువ్వు నాకు దహన బలిగా ఇవ్వాలి. దహన బలి అంటే చూస్తుండగానే తగలబెట్టేట మంటల్లో పెట్టి. దహన బలి అంటే బ్రతికుండగానే మంటల్లో వేసేయటం, అంటే చనిపోయిన వాడిని కాల్చడం అయితే కాదు. కానీ ఇక్కడ రాయబడుతుంది, బ్రతుకున్న వాడిని అక్కడ సజీవంగా చూస్తుండగానే. ఎప్పుడో చనిపోయాడు అనుకోండి, అయ్యో కాస్తే బాధపడి దహనం చేయొచ్చు. కానీ ఇక్కడ రాయబడుతుంది, బ్రతుకున్న వాడిని చేతులారా చంపి దహన బలి ఇవ్వడము, అడగటమే పెద్ద పరీక్షగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనుక నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నీ యొక్క జీవితంలో కూడా గొప్ప పరీక్షలు అనేది అవసరం. పరీక్షలు కనుక లేకపోయినట్లయితే మనము ఎగ్జామ్లో పాస్ అవ్వలేము. పరీక్షలు కనుక నీ యొక్క జీవితంలో లేకపోయినట్లయితే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టడానికి ఆలోచించేవాడుగా కనబడుతున్నాడు. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఒకటి, అబ్రహాముని పిలవటమే ఒక పరీక్ష అనుకుంటే, రెండవ పరీక్ష ఇక్కడ కనబడుతుంది, తన కుమారుణ్ణి, తన అత్యంత ప్రేమించిన వాడిని. ఇక్కడ రాయబడుచుంది, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంనకు రావాలి. ఎందుకంటే 100 సంవత్సరముల వయసులో అక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, అతడు ఆ యొక్క వయస్సుకు తగిన వాడైతే కాదు, కుమారుని కంటే వయసు తగినవాడు కాదు. తన భార్య అప్పుడే 90 సంవత్సరములు వృద్ధురాలు అయిపోయింది. ఆ గర్భం కూడా ఉపయోగపడేది కాదు. కానీ అటువంటి ఒక వయస్సులో
అత్యంతముగా వారు ప్రేమించగలిగిన కుమారుణ్ణి ఇక్కడ అంటున్నాడు, నువ్వు నాకు దహన బలిగా ఇవ్వాలి అని. ఇక్కడ ఈ దహన బలి ఈ యొక్క అధ్యాయంలో మాత్రమే కనపడుతుంది, ఇంకెక్కడ కూడా కనపడదు. కానీ యేసుప్రభు యొక్క జీవితంలో అది నెరవేరినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ మన వాక్య భాగము రాయబడుతుంది. దీంట్లో 2 ఉద్దేశాలు అనేవి కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము ఏ విధంగా దేవుని యెడల నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడో పరీక్షించాలని పెట్టే ఒక పరీక్ష. రెండవది ఏంటంటే యేసు ప్రభు యొక్క విమోచకుడు గురించి, రాబోచున్న విమోచకుడు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని అప్పగించబోతున్నాడో, తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా పంపిస్తున్నాడో, పంపించబడిన ఆ కుమారుడు ఏ విధంగా తన యొక్క ప్రజల కోసము ప్రాణం ఇచ్చేవాడు ఉన్నాడో ఆ టైప్ ఇక్కడ కనబడడానికి ఇక్కడ ఇస్సాకు యొక్క బలి అన్నది మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి మన యొక్క జీవితంలో గనక దేవుడు గనక నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే నీలో గొప్ప పరీక్షలు అనేవి అవసరం. పరీక్ష రాయకపోయినట్లయితే ఏ విధంగా అయితే తర్వాత క్లాస్లో ప్రమోట్ అవ్వడం, అలాగే పరీక్ష కనుక నీ జీవితంలో కనుక లేకపోయినట్లయితే దేవుడు కూడా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళారా, పరీక్షల కోసం మనం ఎదురు చూడాలి. ఎవరైనా చూస్తారు పిల్లలు ఎప్పుడైనా అమ్మ పరీక్షలు అనేటప్పటికి అప్పుడే జ్వరం వచ్చేద్ది, పరీక్షలు అంటేనే అప్పుడే అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అప్పుడే జ్వరము, అప్పుడే విరోచనాలు, అప్పుడే అన్నే ఎరా అంటే అప్పుడు తెలుసుకోవాలి రేపు నుంచి ఎగ్జామ్స్ వీడికి. ఎందుకంటే పరీక్షలు అంటే అందరు కూడా టెన్షన్. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, అటువంటి పరీక్షలు కనుక నీ జీవితంలో కనుక లేకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను గొప్ప చేయ మొదలు పెట్టలేను. యెహోషువ యొక్క జీవితంలో అంటున్నాడు, నేను ఏ విధంగా అయితే మోషేకు తోడుగా ఉన్నాను, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి నువ్వు దేవుని చేత పంపబడిన వాడవని. కనుక ఇక్కడ రాయబడుతుంది, నీలో గొప్ప పరీక్షలు అనేవి అవసరం. యోర్దాను నదిని దాటడమే ఒక సవాల్. అక్కడ రాయబడుతుంది, ఎప్పుడైతే ఆ యొక్క మందసం మోసుకుంటూ వారు యోర్దాను నీళ్లను, ఆ కంచు నీళ్లను దాటగానే ఆ యోర్దాను నది 2గా విభజింపబడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, నీలో గొప్ప పరీక్షలు అనేవి అవసరం. అబ్రహాం యొక్క జీవితంలో ఆ పరీక్షకు నిలబడిన వాడిగా కనబడ్డాడు. కాబట్టి నువ్వు కూడా నీ యొక్క జీవితంలో దేవుడు నేను గొప్ప చేయాలి అంటే నువ్వు కూడా పరీక్షకు నిలబడిన వాడిగా ఉండాలి. పరీక్ష అంటే మన యొక్క జీవితం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాలైన పరీక్షలు అనేవి మనం రాస్తూ ఉంటాం. అది కాదు, కానీ నీ విశ్వాసం తగిన పరీక్ష, నీ విశ్వాసం దేవుని యెడల ఎంత ఉందో ఏంటో తెలియాలంటే ప్రతి దినం కూడా నీ జీవితము ఒక సవాల్గానే ఉండాలి, ఒక ఛాలెంజ్ లైఫ్గానే ఉండాలి. ఎందుకంటే మనం నడుస్తున్న యొక్క దేశము కానివ్వండి, మనం నడుస్తున్న ఈ మార్గము కానీ అది సామాన్యమైన మార్గం అయితే కాదు. అందుకే రాయబడుచుంది మత్తయి సువార్తలో, నీ ముందు 2 మార్గములు కనబడుతున్నాయి, ఒకటి జీవమునకు పోవు మార్గము, 2 నరకమునకు పోవు మార్గం. ఇక్కడ నరకను పోవు మార్గం విశాలవంతమైన మార్గం, ఆ మార్గంలో వెళ్ళేవారు అనేక మంది. కానీ జీవమునకు పోవు మార్గము సంకుచితమైనది, అది భయంకరమైనది. కనుక ఆ మార్గమును పోవారు కొందరు మాత్రమే. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు ఒకసారి రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 4:21, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందును అని రాయబడుచుంది. ఇక్కడ ఒక మాట రాయబడుచుంది, అదేంటంటే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడు. దేవుడు ఏమైతే చెప్పాడో, ఎందుకు పిలిచాడో, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నన్ను ఆ దేశంలోనికి, ఏ దేశంలో అయితే నన్ను నిలబెడతాడో అని యొక్క నమ్మకం ద్వారా ఇక్కడ అతను నడిచినట్లుగా కనబడుతుంది అబ్రహాం. ఎందుకంటే అతను ముసలి వయస్సులో ఇచ్చిన యొక్క ప్రియమైన కుమారుణ్ణి దహన బలిగా ఇమ్మనటమే అతని యొక్క జీవితం రాస్తున్న పెద్ద పరీక్ష. ఈ పరీక్ష ఇక్కడ రాయబడుచుంది, అతడు ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు అని. కాబట్టి అబ్రహాము ఈ పరీక్షకు నిలబడిన వాడిగా ఉన్నాడు. కనుక మనం కూడా మన యొక్క జీవితంలో అటువంటి పరీక్షలకు, అటువంటి యొక్క ఎగ్జామ్స్కు మనం కూడా నిలబడాలి. నిలబడితేనే చూడండి, కొంతమంది పిల్లలు ప్రిపేర్ అవుతూ ఉంటారు టాలెంట్ ఎగ్జామ్స్కి.
ఎందుకంటే పాస్ అవుతానని కాదు, ఆ ఎగ్జామ్ ఎలాగుంటుందో తెలుసుకోవడానికి. మన యొక్క జీవితాలు కూడా దేవుడు చేసే పరీక్షలు ఏంటో తెలుసుకోవాలి. అంత తప్ప పరీక్షను చూసి మనం భయపడిపోవటం కాదు. మన ముందున్న ఎగ్జామ్ చూసి మనం భయపడిపోతాం కానీ ధైర్యంగా మనము అటెంప్ట్ చేసేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది, అబ్రహాము ఆ పరీక్షకు నిలబడిన వాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 17వ వచనం నుంచి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వల్లైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడును. ఆ అబ్రాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు బ్రతికిస్తాడని అబ్రాహాముకి బాగా తెలుసు. ఎందుకంటే 22వ అధ్యాయంలో ఇస్సాకు అడుగుచున్నాడు, తండ్రి కట్టెలున్నాయి, అంటించడానికి నిప్పు ఉంది, కానీ బలివ్వడానికి గొర్రెపొట్టులు ఎక్కడా అని అడిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు అని చెప్పగలిగినాడు. అదేవిధంగా అక్కడ ఉన్న తన యొక్క పరివారితో అంటున్నాడు, ఇదిగో మేము వెళ్ళి బలర్పించి మరలా మేము వస్తాము అని బహువచనం అక్కడ వాడినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాక ఆయన సమర్థుడు అని అబ్రహాము నమ్మాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన బ్రతికిస్తాడని కూడా తెలుసు. ఎందుకంటే ఆ మాట అంటున్నాడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. కానీ కింద మాటలో రాయబడుచుంది, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మరలా మృతులలో నుండి పొందాడు. అంటే అక్కడ బలి జరిగింది. బలి జరిగిన తర్వాత కూడా తన కుమారుడితో మరలా ఆ మోరియా పర్వతం దిగి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఏ దేవుడైతే బలిమ్మని అడిగాడో ఆ దేవుడు మరలా నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు అనే యొక్క నమ్మకంతో ఆ ఎగ్జామ్ రాసిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం కూడా రాయబడుచుంది, నీ యొక్క జీవితంలో కూడా దేవుని నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే ఏ పరీక్ష వచ్చినా కానీ ధైర్యంగా రాసేవారుగా ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మాట రాయబడుచుంది, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఇక్కడ రాయబడుచుంది, శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది నిన్ను. కాబట్టి నీ యొక్క జీవితంలో పరీక్షలు అనేవి సర్వసాధారణమైనవి. పరీక్షలు చూసి కనుక మనము వెనకడుగు వేస్తున్నట్లయితే, పరీక్షలు చూసి మనం భయపడినట్లయితే తర్వాత క్లాసులకు మనం ఎలాగైతే ప్రమోట్ అవ్వమో వాక్య భాగం రాయబడుచుంది. విశ్వాస జీవితంలో వచ్చిన పరీక్షలు కనుక మనము నిలబడకపోయినట్లయితే మన విశ్వాస జీవితాన్ని కూడా మనము ప్రమోట్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. అదేంటంటే నేను పాస్ అవుతాను అని. నువ్వు రాసినప్పుడే నువ్వు తెలుస్తుంది నేను పాస్ అవుతానా లేదా అని. అలా కాకుండా రాయకుండానే నేను పాస్ అయిపోతాను అంటే అది జరిగేది అయితే కాదు. నువ్వు అటెంప్ట్ చేస్తేనే నువ్వు పాస్ అవుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, ఇజ్రాయేల్ యొక్క జీవితాలు కూడా అనేకమైన పరీక్షలు కూడా వాళ్ళు చూశారు. ఒకసారి చూడండి, నిర్గమకాండము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20 చదువుకుందాం. 20వ అధ్యాయము నిర్గమకాండం 20. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేస్తునని ప్రజలతో చెప్పాను. ఇక్కడ మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని.
దినమున దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ విశ్వాస జీవితంలో ఎంత క్వాంటిటీ కలిగిన వానిగా ఉన్నావు. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే క్వాంటిటీయే చూస్తాం తప్ప క్వాలిటీ అనేది మనం చూడం. ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఏదైనా కొనాలనుకోండి, అలా ఏమి చూస్తాం ఎంత మన్నికగా ఇస్తుందో చూస్తాం తప్ప దాని రేటు మనం చూడం. ఒక రేటు చూస్తే క్వాలిటీ చూడడం, క్వాలిటీ చూస్తే రేటు చూడడం. ఏంటో దాంట్లో మనము కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ వాక్యభాగం కూడా రాయబడుతుంది ఏంటంటే, ఇజ్రాయేల్ యొక్క జీవితంలో అనేకమైన పరీక్షలు వాళ్ళు రాస్తారు. ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత ఈ 40 సంవత్సరములలో వారు అనేకమైన యొక్క ప్రశ్నలు, అనేకమైన యొక్క పరీక్షలు వారు రాసిన వారుగా కనబడుతున్నారు. అది ఇక్కడ అంటున్నాడు, ఇదిగో అందుకు మోషే మీరు భయపడద్దు, ఎందుకంటే మిమ్మును పరీక్షించుటకు దేవుడు వేంచేస్తుందని ప్రజలతో చెప్పాను. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితం కూడా పరీక్షలు అనేవి అవసరం. అవి ఏ రకమైన పరీక్షలు అంటే చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం, 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నేను నిన్ను. కాబట్టి ఏ రకమైన పరీక్ష అంటే మన యొక్క జీవితంలో ఇబ్బంది కొలిమిలో వేసే పరీక్ష. ఇబ్బంది కొలిమి అంటే అగ్ని చేత. కాబట్టి మనము ఎంత క్వాలిటీగా ఉన్నామో, బంగారం ఏ విధంగా అయితే అగ్ని చేత కాల్చబడి దాని క్వాలిటీ ఏంటో తెలుస్తుందో, నీ యొక్క జీవితంలో కూడా నువ్వు కూడా విశ్వాసానికి నిలబడిన వాడిగా ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో కూడా పరీక్ష అనేది అవసరం. అది ఏ రకమైన పరీక్ష అంటే ఇబ్బంది కొలిమిలో కాల్చే పరీక్ష. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నిన్ను పరీక్షించేవాడుగా. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెహోవా అనంత జ్ఞానగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చాలండి, ఇక్కడ ఏంటంటే యెహోవా అనంత జ్ఞాని కనుక ఆయన, ఇక్కడ రాయబడుచుంది క్రియలను, ఆయనే నీ క్రియలను పరీక్షించేవాడు. ఆయనే నీ యొక్క జీవితంలో నిన్ను పరీక్షించేవాడు ఆయనే. నువ్వు ఎలా రాస్తున్నావు ఎగ్జామ్, నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, నువ్వు ప్రశ్నకి జవాబు సరిగ్గా రాస్తున్నావా లేదా అని నిన్ను పరీక్షించేవాడు ఆయనే. కాబట్టి ఏ విధంగా అంటే ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షిస్తాడు. ఈ విశ్వాసం క్వాలిటీ ఎలాగుందో, క్వాంటిటీ ఎలాగుందో, ఏ రకమైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నావో అది ఎగ్జామ్స్కి నిలబడినట్లుగా ఉందో లేదో. ఎందుకంటే నీలో గొప్ప ఎగ్జామ్స్ పరీక్షలు కనుక లేకపోయినట్లయితే యెహోషువ అన్నట్లుగా ఆయన నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టడానికి కార్యం అనేది జరిగేదైతే కాదు. కాబట్టి నీలో గొప్ప పరీక్షలు అనేవి అవసరం. చూడండి, దావీదు కూడా అంటున్నాడు. చూడండి, 26వ కీర్తన 2వ వచనం చూద్దాం. కీర్తనలు 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్యములను పరిశోధించుము. చాలా ఇక్కడ రాయబడుతుంది పరిశీలన, పరీక్ష, పరిశోధన. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా విశ్వాసం తగిన వానిగా ఉండాలో లేదో ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. కనుక నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నువ్వు గొప్ప ఎగ్జామ్స్కి నిలబడిన వారిగా ఉండాలి. అబ్రహాము యొక్క జీవితంలో అటువంటి యొక్క గొప్ప ఎగ్జామ్స్కి, అటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్కి నిలబడిన వాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యభాగం రాయబడుచు దేవుడు అతన్ని గొప్ప చేశాడు. కనుక విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉండగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆయన నిన్ను గొప్ప చేయాలి అంటే నీలో కూడా అటువంటి గొప్ప పరీక్షలు అనేవి ఉండాలి. అవి సర్వసాధారణంగా రాసే క్లాస్ టెస్టులు లాంటివి కాదు. ఎందుకంటే ఈ క్లాస్ టెస్ట్ ఏంటంటే ఆ క్లాస్ వరకే, అది నిన్ను ప్రమోట్ చేసేదైతే కాదు. కానీ నీ యొక్క జీవితంలో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది అవసరం. ఆ మెయిన్ ఎగ్జామ్స్కి నువ్వు రాయాలి అంటే
దానికి తగిన విశ్వాసం నీ యొక్క జీవితంలో ఉండాలి. అటువంటి నమ్మకం ఉండాలి. అందుకే అప్పుడే ఆయన యెహోషువతో అన్నట్లుగా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నీలో కూడా గొప్ప పరీక్షలు అనేవి అవసరం. అటువంటి పరీక్షకు నిలబడిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అటువంటి పరీక్షలు మన యొక్క జీవితంలో ఉంటేనే ఇక్కడ రాయబడుతుంది శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. ఆ నిరీక్షణ ఏంటంటే నేను కూడా దేవునితో పాటు ఉంటాను. ఎందుకంటే ఆయనతో పాటు ఉండడానికి అదే మన యొక్క ఫైనల్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో మనం పాస్ అయినట్లయితే తప్పకుండా మనం ఆయనతో పాటు ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. అందుకు తగిన విశ్వాసము కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.